హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఉక్కురు చేశాను. గుడ్లతోటి ఉక్కురు. అందులో కొంచెం చిన్న చిలిప్పని ఏంటంటే ఒక ఆలు కూడా కట్ చేసేసాను అనమాట. అది ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. మామూలు ఆర్డినరీగా ఉట్టిగా ఉల్లిపాయలు వేయించేసి గుడ్లు కొట్టి పోసేసి అట్లా కాకుండా ఇంకొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట ఈ కూర. ఇది నాకు చాలా 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 ఇష్టమైన కూర. అందులో చపాతీ, పుల్కా, పూరి, పరాటా, లేదంటే అన్నం, అన్నిట్లోకి కూడా చాలా బాగుండే కూర ఇది. నాకు చాలా చాలా ఇష్టంగా చేసుకుని తినే కూర ఇది. అప్పుడప్పుడు ఇది ఎలా చేశానో చూడండి. ఫస్ట్ కళాయి పెట్టేశాను. కళాయి మీద ఆయిల్ వేసేసాను. అందులో పచ్చిమిరపకాయలు వేసేసాను. చెప్పాను కదా, పచ్చిమిరపకాయలు ముందు వేస్తే దాని ఫ్లేవర్ అంతా కూడా, దాని టేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి ఎక్కుతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొద్దిగా అటు ఇటు ఆయిల్లో అటు ఇటు చేసిన తర్వాత వెంటనే పొటాటోస్ వేసాను. పొటాటోస్ కూడా ఉడకాలి కదా, ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, పెద్దవి కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. పెద్దవి అయితే ఉడకవు, ఇందులో కలవదు కూరలో. చిన్న ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతాయి, వేగిపోతాయి, కూరలో కలిసిపోతాయి. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా కలిపేయకుండా జస్ట్ కొంచెం దగ్గరికి అట్లా చేసి దానిలో మూత పెట్టేసాను. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాను. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల నుంచి పచ్చినీరు అంతా బయటకు వస్తుంది. ఉప్పు వేయకపోతే అట్లా ఎండిపోయినట్టు అట్లా ముక్కలుగానే అట్లా ఉంటుంది అనమాట. లోపల నుంచి పచ్చినీరు అంతగా రాదు బయటికి. అందుకని కొంచెం ముందు ఉప్పు వేసుకోవాలి. కారం ఈ స్టేజ్లో కారం వేస్తే మాడిపోద్ది. ఇది మనం నీళ్ళు పోసి వండే వంట కాదు కాబట్టి నీరు రాదు ఎక్కువ, కాబట్టి మాడిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే లాస్ట్లో నీళ్లు పోసి ఉడకబెట్టాం ఈ కూరని, ఉట్టిగా నూనెలోనే వేయించుతాం మొత్తం అనమాట. అందుకని చెప్పి కారం ముందు వేయకూడదు. వేస్తే అడుగంటేస్తూ ఉంటుంది, గుట్ర వచ్చేస్తూ ఉంటుంది, దగ్గుతూ ఉండాలి మనం. చూసారా నీరు ఎంత వచ్చిందో, పచ్చినీరు ఉల్లిపాయలో నుంచి పొటాటోస్లో నుంచి నీరు బాగా బయటకు వచ్చింది. ఇంకొంచెం వేగాలి, ఇంకొంచెం ఆ నీరంతా ఎగిరిపోతే అప్పుడు బాగుంటుందన్నమాట. నేను పాజ్ చేసుకుంటూ వీడియో చేస్తున్నాను కాబట్టి మూత పెట్టి వెంటనే తీయటంలాగా అనిపిస్తుంది మీకు. కానీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పోయిన తర్వాత 2-3 మినిట్స్ పోయిన తర్వాత మూత తీస్తాను అన్నమాట. కనుక అది ఏంటి వెంటనే వేగిపోతుంది ఏంటి అన్నట్లుగా ఉంటుంది అది. కానీ కాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే సిమ్లో పెట్టి వండుతాను కదా ఎక్కువ. ఆ సిమ్లో పెట్టి వండడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అదే హైలో పెడితే అడుగు మాడిపోతూ ఉంటుంది, నీరు ఎగిరిపోతూ ఉంటుంది, టకటక గబగబా అయిపోద్ది, 5 నిమిషాల్లో వంట అయిపోయినట్టు ఉంటుంది. కానీ దానికి దీనికి టేస్ట్లో చాలా చాలా తేడా ఉంటుంది. ఎంతంటే చాలా ఎక్కువ. బంగాళదుంప ముక్కలు కొద్దిగా ఉడుకుతున్నాయి చక్కగా, అంటే మగ్గిపోతున్నాయి అన్నమాట, నూనెలో మగ్గుతున్నాయి, పచ్చి నీరులో ఉడుకుతుంది. అదిగో నొక్కి చూస్తున్నాను చూడండి, కొద్దిగా ఇంకా పలుకుంది కొద్దిగా. అట్లా దగ్గర నుంచి వేపుకోవాలండి. కొన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి అటు ఇటు వెళ్ళినా మూత తీసినప్పుడు మాత్రం దగ్గరే నుంచుని చక్కగా అది ఎలా అవుతుంది ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. చూసుకుంటూ ఉంటే మంచి కూర తయారవుతుంది మనకి. చూసారా ఇంకా దగ్గరికి అయిపోయింది, అడుగు అంటుతూ ఉంది. అడుగు అంటచ్చు కానీ అడుగు మాడకూడదు, దానికి దీనికి తేడా ఉంది. అడుగు అంటితే కూర దగ్గరకు అవుతున్నట్లు లెక్క, అడుగు మాడితే పాడైపోయినట్లు లెక్క. పసుపు వేసాను ఇప్పుడు కొద్దిగా. ఇది మంచి పసుపు అండి. నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళి పసుపు కొమ్ములు తెచ్చుకుని ఆడించుకుంటాను అన్నమాట. మిల్లుకి ఇచ్చి ఆడించుకుంటాను.
ఆ, కొద్దిగా చిన్న డబ్బాలోకి తీసుకుని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పాడైపోకుండా. బయట పెడితే కొంచెం పురుగు పడుతుందేమోనని డౌట్ నాకు. పసుపుకి పురుగులు అవి రావు అంటారు కానీ అదేం కాదు, పసుపులో కూడా పురుగులు పడతాయి. మంచి పసుపు అయితే కనుక దాంట్లో నుంచి ఆయిల్ కూడా వస్తుంది, చేతికి అంటుకుపోతూ ఉంటుంది డబ్బాకి. కనుక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఈ చిన్న డబ్బాలో పసుపు అయిపోగానే మళ్ళీ కొద్దిగా తీసుకుంటాను అనమాట. సంవత్సరం అంతా వస్తుంది నాకు. 1 కేజీ ఆడించుకుంటే ఇంక తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తుంటాను అనమాట. వాళ్ళకి కొద్దిగా అట్లా ఇస్తుంటాను అనమాట. బాగుంటుంది పసుపు. మాకు ఏజెన్సీ నుంచి వస్తుంది, అరకు పాడేరు అటు సైడ్ నుంచి మంచి పసుపు వస్తుంది అనమాట, ఛాయ్ కలిగిన పసుపు. ఉప్పు కారం వేసేసి కొంచెం మగ్గబెట్టేశానండి. ఇప్పుడు ఇంక రాబోయే సీజన్లో అంత కొంచెం చేతికారం కూడా వేశాను. ఈ చేతికారం ఏంటంటే మీకు తెలుసు, నేను ప్రతి వీడియోలోనే చెప్తానే ఉంటాను, ఇది వాడినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర కలిపి అది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను 2-3 డేస్కి వచ్చేలాగా. జస్ట్ అది పైన చల్లుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట కూర. ఇప్పుడు రాబోయే సీజన్ ఏంటంటే ఇంకా ఆవాలు, జీలకర్ర అన్ని పంటలు మనకి చేతికి వచ్చే కాలం అనమాట. మనకి ఉగాది కల్లా అన్ని పంటలు చేతికి వచ్చేస్తాయి ఈ సీజన్లో వచ్చేవన్నీ కూడా. కనుక అన్నీ తెచ్చుకుని చక్కగా జీలకర్ర 1 కేజీ, ఆవాలు 1 కేజీ, ఇలా పప్పులు అవి తెచ్చుకుంటే అంత స్టోర్ చేయడం కష్టమైపోద్ది. అట్లా కొన్ని ఐటమ్స్ మాత్రం తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో డబ్బాల్లో పెట్టేస్తాను. అందుకే పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాను అనమాట నేను. పెద్ద ఫ్రిడ్జ్ కొనేసి దాని నిండా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ప్రతి ఐటమ్ అందులోకి వెళ్ళిపోద్ది. మామిడికాయ రసంతో సహా అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రతిదీ స్టోర్ చేస్తాను. పిల్లలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అవి తీసి వాడుతుంటాను అనమాట. మొన్న ఎప్పుడో సీతాఫలాలు కూడా పెట్టానండి. సీతాఫలాలు పెడితే ఫ్లాప్ అయింది ఐడియా, బాగాలేదు. మా కోడలు చూసి బాగాలేదని చెప్పింది. ఇంకా అందుకని సీతాఫలాలు మానేస్తాను. ఇంకా ఈ మామిడి పళ్ళు, తర్వాత రేగి పళ్ళు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లో. ఒకసారి నా ఫ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను చక్కగా. చూడండి, గుడ్లు కొట్టి పోసాం కదా, పోసేసి కలిపేసి కొంచెంసేపు మూత పెడితే అది పేస్ట్ అవ్వకోకుండా చక్కగా విడివిడిగా వస్తుంది అనమాట. కాసేపు మూత పెట్టి అలా దగ్గర నుంచుని అది వేగిన తర్వాత తీసేయాలి. ఆ సౌండ్ వస్తూ ఉంటుంది, సీమన్ సౌండ్ వస్తూ ఉంటుంది వేగుతుంటే. తడి ఉంటే అలా సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ తగ్గిపోతే తడి పోయినట్లు. ఆ తర్వాత కూర కూడా రెడీ అయిపోద్ది అనమాట. విడివిడిగా అయిపోద్ది కూర. చూసారా, విడివిడిగా అవుతుంది, తడి అది లేకుండా. అలా కొంచెంసేపు మళ్ళీ ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే కూర రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు కూడా కాదు, ఒక 1 మినిట్ దగ్గర నుంచుకుని వేపుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఎప్పుడు ఉట్టి ఉల్లిపాయలతో వేసి, ఉల్లిపాయలు గుడ్లు వేసి ఉక్కురు చేస్తారు కదా, అట్లా కాకుండా ఇది ఒక్క దుంప చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. బంగాళదుంపలు షుగర్ వస్తుంది, తినకూడదు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ తినకూడదు అంటారు. కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏది కష్టం కాదండి, ఏది తప్పు కాదు. ఎప్పుడన్నా ఒకసారి తినండి, తప్పులేదు. అన్నీ మానేలేం కదా. కొద్దిగా ఇప్పుడు టేస్ట్ చేస్తాను. వేడి అన్నంలో పెట్టుకుని చూడండి, చాలా బాగుంటుందండి. తినేటప్పుడు శబ్దం లేకుండా తినాలంటారు కదా, తినే సౌండ్ చప్పక్కని సౌండ్ చేస్తుంటారు కొంతమంది. ఆ సౌండ్ లేకుండా అనే సౌండ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సౌండ్ వల్ల అది టేస్ట్ కొంచెం ఘాటుగా ఉన్నట్టు, కారంగా ఉన్నట్టు అనమాట. చపక్ సౌండ్ చేస్తుంటే చెత్తలా ఉంటుంది, అంటే తినే శబ్దం అనమాట. అది బాగోదు, అసహ్యంగా ఉంటుంది. మేనర్స్ కాదు, టేబుల్ మేనర్స్ కాదనమాట. చక్కగా ఈ కూర చేస్తే అలా సౌండ్ లేకుండా చక్కగా వెళ్ళిపోద్ది అనమాట, సైలెంట్గా.
ఇది కారం అనే కారం ఉండదు, ఇలాగా డర్టీ సౌండ్ ఉండదు అనమాట. సైలెంట్గా ఆ కరివేపాకు కూడా తినేస్తుందని చూసారా. కరివేపాకు కూడా తినేయాలి, తింటేనే కరివేపాకు వేసుకోవాలి. లేకపోతే తీసి పక్కన పెట్టేలాగైతే అసలు వేసుకోకూడదు. అది